నమస్తే మా. ఇప్పుడు ఎంపవర్ ఫైనాన్స్ అనేది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఎన్బిఎఫ్సి. ఇక్కడ కోసైనర్ కొల్లాటరల్ లేకుండానే వితౌట్ ఎనీ ఇన్కమ్ ప్రూఫ్ మనకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. యూఎస్ లో గానీ కెనడాలో గానీ చదువుకుందాం అనుకునే వాళ్ళకి వీళ్ళు లోన్స్ తో సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 15,000 కంటే ఎక్కువ మందికి లోన్లు శాంక్షన్ చేశారు. ఎడ్యుకేషన్ లోనే కదా మా. డాక్యుమెంట్లు ఉంటే ఏ బ్యాంక్ లోనన్నా లోన్ వస్తుంది కదా అంటే ఇక్కడ పాయింట్ అది కాదు. మనం ఎప్పుడైతే మాస్టర్స్ చేద్దాం, యూఎస్ పోదాం అన్న ప్లాన్ చేస్తామో అప్పటి నుంచే ఛాలెంజ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ లో ఎగ్జామ్ ల టెన్షన్, తర్వాత యూనివర్సిటీ ఇంకా అడ్మిషన్ ల టెన్షన్, అండ్ మెయిన్ అన్నిటికంటే ఎక్కువ ఉండే టెన్షన్ ఎడ్యుకేషన్ లోన్. ఎందుకంటే కొన్నిసార్లు మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నా కానీ కొన్ని చిన్న రీజన్ల వల్ల మనకి లోన్ రాకపోవచ్చు. నాకైతే నేను తీసుకుందాం అనుకున్న లోన్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయింది. ఇక్కడ వీసా ఇంటర్వ్యూ దగ్గర పడుతున్నది, ఇంకా లోన్ రాలేదు, మొత్తం టెన్షన్. ఈ సిచ్యువేషన్ నాకు మాత్రమే కాదు, మస్తు మంది ఫేస్ చేసే ఉంటారు. ఆల్సో కొంతమందికి ఇట్లా మాస్టర్స్ చేద్దాము అనే కృషి పట్టుదల ఉన్నా గానీ ఫైనాన్షియల్ సపోర్ట్ సరిగ్గా లేక అక్కడనే ఆగిపోవాల్సి వస్తుంది. అసలు ఎడ్యుకేషన్ లోన్స్ అప్పుడు వాడే టర్మినాలజీ ఏంటి, తెలుసుకోవాల్సిన పంచాయతీ ఏంటి అని ఆల్రెడీ క్లియర్ గా వీడియో చేసిన. ఆ వీడియోని ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడితే అవసరం పడితే చూడండి. అసలు ఏం డాక్యుమెంట్లు లేకుండా, కోసైనర్లు లేకుండా ఏ బ్యాంక్ లోన్ ఇయ్యదు. కానీ ఇట్లాంటి ఎన్బిఎఫ్సీలలో మన స్టూడెంట్ పొటెన్షియల్ చూసి ఓన్లీ అడ్మిట్ ఉంటే చాలు, వితౌట్ ఎనీ ఫండింగ్ ప్రూఫ్ లోన్ శాంక్షన్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఆర్ మీరు ఇండివిజువల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా మీ సొంతంగానే అబ్రాడ్ గా చదువుకుందాం అనుకుంటే చాలు, మనకు డైరెక్ట్ ఎంపవర్ ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఆర్ నాలాగా పేరెంట్స్ మీద బర్డన్ పడకుండా మొత్తం లోన్ సంగతి మనమే చూసుకుందాం అనుకున్నా కానీ మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. అసలు దీనికి ఎట్లా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తా, అవసరం పడితే చూడండి. ఇప్పుడు ఎంపవర్ లో లోన్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ లోన్ శాంక్షన్ లెటర్. మనకు లోన్ శాంక్షన్ కాగానే ఎట్లాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఏం లేకుండా ఫ్రీగా లోన్ శాంక్షన్ లెటర్ ఇస్తున్నారు. ఈ శాంక్షన్ లెటర్ వీసా ఇంటర్వ్యూ టైంలో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లాగా చూపించచ్చు. ఆల్సో మీ I-20 కోసం ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ లాగా కూడా చూపించచ్చు. శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత కూడా మీకు లోన్ డిస్బర్స్మెంట్ కాకముందు వేరే మంచి డీల్ వస్తే మీరు ఇది క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. వీసా ఇంటర్వ్యూకి అయితే టెన్షన్ లేకుండా లెటర్ తీసుకోవచ్చు. నార్మల్ బ్యాంక్ల కంటే ఎన్బిఎఫ్సీలకి కంపారిటివ్లీ ప్రాసెసింగ్ ఫీ కొంచెం ఎక్కువ ఉంటుంది మా. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసింగ్ ఫీ మనకి 5% ఉంది. ఈ ప్రాసెసింగ్ ఫీని ఇనిషియల్ గా మనం మన చేతుల నుంచి కట్టాల్సిన అవసరం లేదు. మన ఎడ్యుకేషన్ లోన్ డిస్బర్స్ అయిపోయిన తర్వాత దాని నుంచే కట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే, ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. లిటరలీ మా రూమ్ లో కూడా 9% ఇంట్రెస్ట్ రేట్ కి ఒక లోన్ తీసుకొని యూఎస్ కి వచ్చిండు. ఇప్పుడు అది మెల్లగా పెరుగుకుంటా అరౌండ్ ఒక 15% దాకా వచ్చింది. కొంతమంది ఇప్పుడు తీసుకునేటోళ్ళకి కొన్ని జాగాలలో 19% ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు లోన్ తీసుకునేటప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో మీరు లోన్ మొత్తం తీర్చేదాకా సేమ్ అదే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ పెరిగినా తగ్గినా ఎవడేం రేట్లు పెంచినా కానీ ఇక్కడైతే మీది స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టు మీకు ఆల్రెడీ తెలిసిందే, మన ఇంట్రెస్ట్ ఒక చిన్న 1% పెరుగుతూనే ఫైనల్ గా లక్షలలో చేంజ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ 7-8% పెరుగుతే ఇంతైతే అర్థమైంది కదా. ఈడనైతే మనకు అట్లాంటి టెన్షన్ అసలుకే లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఇంట్రెస్ట్ తగ్గుతుంది కానీ పెరగదు. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటున్నావు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా తగ్గుతుంది రా భయ్ అంటే, సేమ్ మన క్రెడిట్ కార్డ్ బిల్ లాగా ఆటోపే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆటోపే ఎనేబుల్ చేస్తే ఎక్స్ట్రా 0.25% తగ్గుతుందంట. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, యాక్చువల్ గా ఈ లోన్ ని మనం యూఎస్ డాలర్స్ లలో తీసుకుంటున్నాం. అండ్ ఇది యూఎస్ ఎన్బిఎఫ్సి కాబట్టి యూఎస్ కి పోగానే మనం ఈ లోన్ ద్వారా యూఎస్ క్రెడిట్ స్కోర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొరటోరియం పీరియడ్ వచ్చేసి మన మాస్టర్స్ అయిపోయిన తర్వాత 6 months నుంచి మనం రీపేమెంట్ చేసేది ఉంటుంది. బట్ మన మాస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 45 days తర్వాత నుంచే మనం పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అని చెప్తా, ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని చెప్తా. ఇది ఇప్పుడు అడ్వాంటేజ్ ఎట్లా అంటే, మనం యూఎస్ లో దిగి మాస్టర్ స్టార్ట్ చేసిన 45 days నుంచే పార్షియల్ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టడం స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకు ఆ మూమెంట్ నుంచే యూఎస్ ది క్రెడిట్ స్కోర్ మంచిగా బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. యూఎస్ లో క్రెడిట్ స్కోర్ ఎంత ఇంపార్టెంటో మీకు ఆల్రెడీ మస్తు సార్లు చెప్పిన. ఆ క్రెడిట్ స్కోర్ ని క్యాల్కులేట్ చేసే దాంట్లో క్రెడిట్ మిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓన్లీ క్రెడిట్ కార్డులు ఒకటే ఉంచుకొని దాని బేసిస్ మీద మన క్రెడిట్ స్కోర్ పెంచే బదులు క్రెడిట్ మిక్స్, అదే క్రెడిట్ కార్డ్స్ తో పాటు వేరే ఏమైనా క్రెడిట్స్ కూడా మన దగ్గర ఉంటే మన క్రెడిట్ స్కోర్ ఇంకా మంచిగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు దీనికి డిసడ్వాంటేజ్ ఏంది రాబోయే అంటే, మనం ఫస్ట్ 45 days నుంచి పార్షియల్ ఇంట్రెస్ట్ రేట్ కట్టేది ఉంటుంది. సో ఎవ్రీ మంత్ దీనికి ఇంత అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. మనకు టెన్షన్ ఉండొద్దు రాబాయ్ అంటే నేనేం సజెస్ట్ చేస్తా అంటే, ఒక $3,000-4,000 తీయకుండా మీ బ్యాంక్ అకౌంట్ అట్లనే ఉంచేస్తే అవే ఎవ్రీ మంత్ కొంచెం డెబిట్ అయికుంటూ ఉంటాయి. దాని మీద ఇంకా ఆటోపే ఆన్ చేసుకొని పెట్టుకుంటే 0.25% ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. ఇట్లా చేస్తే మొత్తం టైం టు టైం పర్ఫెక్ట్ గా అయిపోతుంది. మన ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది, ఈ టైం కి పేమెంట్ అయిపోతుంది, ఆల్సో మన క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్రీ వీసా ప్రిపరేషన్. మన లోన్ అప్రూవ్ అయినాక వీసా ఇంటర్వ్యూకి కొంచెం టైం ఉంటది కదా, ఆ ఉన్న కొంచెం టైంలో మనం టెన్షన్ ఉంటాం కాబట్టి ఇప్పుడు మన టెన్షన్ కొంచెం తక్కువ చేయడానికి ఫ్రీగా వీసాకి ఎట్లా ప్రిపేర్ కావాలి, మాక్ ఇంటర్వ్యూలు, ఇంకా ప్రిపరేషన్ గైడ్లు ఇట్లాంటివన్నీ ఇచ్చి హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి జనరల్ గా వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటిది అంటే, ఇప్పుడు మనకి మనీ డాలర్స్ లో డిస్బర్స్ అవుతున్నాయి, ఆల్సో మన కోసైనర్లు కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మనం ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకొని ఏం స్కోప్ ఉండదు కదా రాబాయ్ అని అనిపిస్తే, ఇక్కడ మీ కోసైనర్లు జనరల్ ఇండియాలో ఉంటారు
కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకోవడానికి స్కోప్ ఉండదేమో గానీ ఇక్కడ మనకి యుఎస్ లో లోన్ డిస్బర్స్ అవుతుంది, అది కూడా మన పేరు మీద మన బ్యాంక్ అకౌంట్ కి డిస్బర్స్ అవుతుంది. కాబట్టి లీగల్ గా మనం యుఎస్ లో డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులని మనం ఒకవేళ ఈ లోన్ ఇంట్రెస్ట్ కి పెడుతున్నట్టయితే ఆ అమౌంట్ కి మనం అసలు ట్యాక్సే కట్టాల్సిన అవసరం ఉండదు. దీని గురించి ఆల్రెడీ క్లియర్ గా మనం చేసిన టాక్సెస్ ఇన్ యుఎస్ఏ సిరీస్ లో చెప్పిన. ఇండియాలో ట్యాక్స్ బెనిఫిట్స్ కంటే మనం కొన్ని ఇయర్స్ యుఎస్ లోనే సంపాదించుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యుఎస్ లో మనం ఎక్కువ ట్యాక్సులు కట్టుకోకుండా కొంచెం సేవ్ చేసుకుంటేనన్నా మనకి సెట్. ఇంకొక పనికొచ్చే విషయం ఏంటంటే వీళ్ళ పోర్టల్ స్కాలర్షిప్ లకు కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండి మీరు కొంచెం ఎర్లీగా అప్లై చేస్తే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. నెక్స్ట్ మనకు అమౌంట్ డైరెక్ట్ యుఎస్ డాలర్స్ లో డిస్బర్స్ అవుతుంది కాబట్టి ఈ కన్వర్జన్ల కోసం ట్యాక్సులు గీక్సులు ఏం కట్టాల్సిన అవసరమే లేదు. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు పైసలు డైరెక్ట్ గా మనకి పంపరు, మన కాలేజ్ వాళ్ళకే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఫీజు కట్టడానికి మన కన్వర్జన్ ఏంది, ఎంత కట్టాలి, ఏం చేయాలి అనే ఎక్కువ టెన్షన్ కూడా అవసరం లేదు. లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కావాలి అంటే అది కూడా యూనివర్సిటీకే పంపుతారు. తర్వాత మన యూనివర్సిటీ నుంచి మనం మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రీ క్లోజర్ పెనాల్టీస్ అనేవి లేవు. తర్వాత ఇక్కడ మార్జిన్ అమౌంట్ లాంటి కాన్సెప్ట్ కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మన I-20 లో ఉన్న అమౌంట్ మొత్తం వీళ్ళు డిస్బర్స్ చేస్తారు. మన ఎంబీపీస్ కోసం ఎంపవర్ వాళ్ళకి ఆఫర్ కూడా ఇచ్చారు. మన లింక్ నుంచి ఎంపవర్ లో లోన్ కి అప్లై చేసి అప్రూవ్ అయితే చాలు వాళ్ళకి $200 అంటే అరౌండ్ $16,700 ఫ్రీ ఇస్తున్నారు. రిస్ట్రిక్షన్ నేమ్ లో డిస్బర్స్మెంట్ టైమ్ లో $200 మీరు ఎట్లయినా వాడుకోవచ్చు. ఇంకా కొన్ని పర్క్స్ కూడా ఉన్నాయి, లైక్ 1-on-1 మెంటరింగ్, పెయిడ్ F1 జాబ్ సర్చ్ పోర్టల్ ది ఫ్రీ యాక్సెస్, ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు కూడా ఇట్లా జాబ్ సర్చ్ టూల్ యాక్సెస్ ఇయ్యండి రాబాయ్ అంటే నువ్వు మా దగ్గర లోన్ తీసుకోలేవు, నీకు ఏమని చెప్పారు. ఫైనల్ గా లోన్లు తీసుకునేటప్పుడు మొత్తం ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ గా చూసుకొని తీసుకోండి. ఒకసారి అన్ని బ్యాంకులకి ఎన్బిఎఫ్సీల దగ్గర నుంచి కంపేర్ చేసుకొని మంచి డీల్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ మెయిన్ కొల్లాటరల్ అవసరం లేదు, కోసైనర్ అవసరం లేదు, అండ్ మన యూఎస్ క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి అసలు టెన్షనే లేదు. అగైన్ ఇంతకు ముందు చెప్పినట్టు మన ఎంబీపీస్ కోసం ఒక ఆఫర్ కూడా ఉంది. కింద లింక్ నుంచి అప్లై చేస్తే మీకు $200 క్రెడిట్ కూడా వస్తుంది. ఆర్ అప్లై చేసేటప్పుడు ఎంబీపీ అని ఎంటర్ చేస్తే చాలు. సో అది కథ. అంతే మరి, బాయ్.